ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఒక ముఖ్యమైన సంగతి, బాధాకరమైన సంగతి గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా నిన్న సాయంత్రం వేళలోను నిన్నటి కాల సమయంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్న బెత్ వివేక్ అనే దైవ సేవకుల యొక్క మందిరం అగ్ని ప్రమాదానికి గురైనట్లు మీలో చాలామందికి తెలుసు. నాకు రాత్రి 12:30 1 గంటకి మీటింగ్కి వెళ్ళొచ్చినప్పుడు నేను చూశాను. ఆ వీడియో చూసి చాలా బాధ. నాకు తెలిసిన మా గ్రూప్ అందరికీ కూడా నేను చెప్పి, ఇట్లా దైవ సేవకుల మందిరము మరి మంగళగిరి ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైందమ్మా, ప్రార్థన చేయండి అని మా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దేవుని పిల్లలారా, ఎంతో బాధాకరమైన సంగతి. ఆ దైవ సేవకులు చాలా ఏడుస్తున్నారండి. ఆ వీడియోలో నేను చూసినప్పుడు ఎంత ఏడుస్తుంది, ఏం జరిగిందని గుండెలు బాదుకుని ఆ దైవ సేవకులు ఏడుస్తుంటే చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే ఒక మందిరం నిర్మించాలని అంటే కనుక దేవుని పిల్లలారా చాలా ప్రయాసపడాలి. అందుకే ఆ దైవ సేవకులు అట్లా ఏడుస్తున్నాను, చాలా బాధకు గురైపోయారు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎంత బాధ వేసిందో. ఎందుకంటే ప్రతి రూపాయి సేవకురాలు వారి పిల్లలు కూడా పస్తులుండి, లేదంటే కనుక కొన్ని సమయాలలో ఎంతో వ్యాధునికి గురైపోయి దేవుని పని చేయాలని ఆసక్తితో ఉంటారు. కాబట్టి చాలామంది ఆ మందిరం ఒక ఉన్నతమైన మందిరం అయితే చాలా ఘోరంగా అగ్ని ప్రమాదానికి గురైపోయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, మరి ఆ దైవ సేవకుడి కొరకు మరలా నూతన మందిరం కట్టబడాలని, నూతనంగా మరి ఆ మందిరాన్ని మరలా నిర్మించాలి ఆ దైవ సేవకులని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మేము కూడా మా వంతు మా గ్రూప్లో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘానికి కూడా మేము తెలియజేయాలని మేము అనుకుంటూ ఉన్నాము. దేవుని పిల్లలారా, మరి ఎంత ప్రయాసపడి కట్టారండి. ఎంతోమంది దైవ సేవకులు వెళ్ళి ఇంచుమించు ఆ మందిరం ఓపెనింగ్ అయ్యి సంవత్సరంన్నర అయిందని తెలిసింది. ఆ మంగళగిరి ప్రాంతంలో ఆ బెత్ వివేక్ అనే ఆ దైవ సేవకుల యొక్క మరి పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుని, మేలు వెనకాల కీడు దాగి ఉంచుతాడు సాతానుడు, కానీ మరి కీడు వెనకాలే దేవుడు మేలు దాచి ఉంచుతాడు. దేవుని పిల్లలారా, ప్రార్థన చేయండి. ఆ దైవ సేవకుల కొరకు, ఆ పరిచర్య కొరకు మరలా నూతనంగా కట్టబడాలి మందిరం. మరలా ఆ మందిరంకు కావలసిన ప్రతి ఈవుని కూడా దేవుడు అనుగ్రహించాలి, దేవుడు దయచేయాలి. ఆ మందిర విషయంలో నిజంగా దైవ సేవకులు కృంగి ఏడుస్తున్నారు. ఏం జరిగిందో తెలియకుండా చాలా వేదనతో గుండె బాదుకుని ఏడుస్తున్నారండి ఆ దైవ సేవకులు. కాబట్టి మనం కూడా మరి ఆ సేవకుల కొరకు, ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని నేను తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మరి కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మరి శ్రమకు గురై అగ్ని వంటి శ్రమలు మీ మీదకి వస్తాయని మరి పేతురు భక్తుడు రాసిన పత్రికలు మనం చూస్తాం. అలాంటి శ్రమ, బాధ, వేదన మరి సేవకుడి జీవితంలో ఎదురైందండి. మరి ఏం జరిగిందో అక్కడ మనకు తెలియదు, దేవుడికి తెలియాలి. అసలు అంత అగ్ని ప్రమాదము ఆ చర్చిలో, ఆ మందిరములో మరి నూతన మందిరం ఎంత అందంగా నిర్మించబడిందండి. అందులో దేనికి మరి అలా జరిగిందో మరి మనకైతే తెలియదు, దేవుడికే తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో ఆ మందిరం కొరకు. మరలా దైవ సేవకులు ఆ మందిరాన్ని మరలా క్రొత్తగా మరలా నిర్మించాలి, ఏర్పాటు చేయాలి అని అంటే కనుక చాలా ఖర్చుతో కూడిన పని, చాలా ఇబ్బంది. పాపం ఎన్ని శ్రమలు అనుభవించే ఆ స్థితిలో ఆ మందిరాన్ని నిర్మించుంటారండి. దేవుని పిల్లలారా, మనందరం ఒకరికొకరు ప్రార్థన సహాయం చాలా ముఖ్యము. మరి మా యొక్క గ్రూప్లో కూడా చేస్తున్నారు. దేవుని పిల్లలారా, మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆ పాస్టర్ గారిని, ఆ ప్రాంతాన్ని, మరలా ఆ మందిరము మంచిగా, ఇప్పుడైతే ఏదో మరి నాశనం అయిపోయింది, కానీ ఇంకా దానికంటే ఉన్నతమైన తేజస్సు కలిగిన, ఉన్నతమైన స్థితి కలిగిన మందిరాన్ని దేవుడు ఆ సేవకుడికి ఇచ్చి, అక్కడ ఉన్న సంఘ బిడ్డలకు దేవుడు ఆధారపు కలగాలి, సేవకులకు ఆధారపు కలగాలి. మీరందరూ మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన మరి చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. నేను కూడా మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం, మీరు ఏకీభవించండి. నేను కూడా మరి ఆ సేవకుల కొరకు, అక్కడ ఉన్న బిడ్డల కొరకు, ఆ మందిర విధానం కొరకు ప్రార్థన చేద్దాము. స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభా, నీకు వందనాలు.
అయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను. నీ ఘనమైన నామమును కొందనాలు ప్రభా, నీ గొప్ప నామమును కొందనాలు రాజా. మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతికి పాత్రుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులపై నాశనుడా యేసు. హల్లెలూయా. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు, నిన్ను వెంబడిస్తే కొదువరానీయవు. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు, నిన్ను వెంబడిస్తే కొదువరానీయవు. నీ ఇష్టమే మాకిష్టము, నీ చిత్తమే నా సంతోషము. నీ ఇష్టమే మాకిష్టము, నీ చిత్తమే మా సంతోషము. నీవేది చేసిన మేలుకే కదా, ఆలస్యము కూడా మంచికే కదా. నీవేది చేసిన మేలుకే కదా, ఆలస్యము కూడా మంచికే కదా. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు, నిన్ను వెంబడిస్తే కుదువరా మహాపరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నిన్ను నమ్మిన వారిని, నీ వైపు చూసేవారిని, నిన్ను వెంబడించే వారినయ్యా, నీ మీద ఆనుకున్న వారిని డాడీ, శ్రమలు చుట్టుకుని నా సుడిగుండాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎన్ని వ్యాధునులు ప్రభా అయా చుట్టుకున్నా కూడా ఏమి చేయలేవయ్యా. ఎందుకంటే నీ వైపు చూసి బ్రతికే బిడ్డలకి అయా సింహపు పిల్లలు లేముగలవే ఆకులుగును గాని ప్రభా నిన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువు లేదని మీ లేఖనములు మా కొరకు ప్రభ వ్రాయించి ఉంచారు. అలా కార్యాలు కూడా మా పట్ల మీరు అలాగే చేస్తారు. మీ దాసులు సేవకులు ప్రభా అయా బేత్ వివేక్ అయ్య గారిని, అయా మంగళగిరిలో ఉంటున్న ప్రభ సంగమును మీరు జ్ఞాపకము చేసుకుని పరమ నుండి దృష్టి పెట్టి ప్రభా, పరమ నుండి నీ సహాయ సహకారాన్ని పంపించి బిడ్డలను ప్రభ మరలా ఆదుకుని, మరలా మీరు అక్కడ అయా తండ్రి ఆరాధన స్థుతులు అందుకోవడానికి మరొక్క స్థలాన్ని, అయా తండ్రి మరొక్క మందిరాన్ని మీరు ఆ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతైతే కోల్పోయారో, ఎంతైతే ప్రభా తండ్రి వేదనకి గురైపోయారో, ఏ విషయంలోనైతే ఆ బిడ్డ ప్రభా అలసిపోయారో ఆ సేవకులకి మీ సహాయం అందించు. అక్కడున్న నీ యొక్క రక్తంలో కడగబడిన ఆ సంగమును కూడా మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ధైర్యపరచండి యేసయ్యానికి స్తోత్రాలు. నూతన మందిరము త్వరలోనే మరలా నిర్మింపబడడానికి మీరు కృపా ద్వారాలు తెరవమని. నేను నమ్మిన వారన్నడు చెడిపోరయ్యా. నీ మీద ఆనుకుని నీ వైపు చూస్తే అయ్యా లజ్జపడని అవసరం లేదయ్యా. కాబట్టి నీ బిడ్డని మీరు ఆదుకోబోతున్నందుకే వందనాలు తెలియచేస్తూ మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోండి. అనేకులు ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారయ్యా. ఆ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రత్యుత్తరం వెంటనే దయచేసి త్వరగా నీ దైవ సేవకుల విషయంలో మరలా మంగళగిరి ప్రాంతంలో త్వరగా మరలా నూతన మందిరాన్ని మీరు నిర్మించమని, అన్ని విధాల మేలు చేకూర్చమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.